నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన ఆశ్చర్యకరుడు. నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు. గద్దించును గాలిని అలలను ఆయన మహోన్నతుడు. గద్దించును గాలి, అందరు నోరు తెరవాల. ఆయన మహోన్నతుడు, ఆయన నాశ్రయము, ఆయన నాశ్రయము. తన రెక్కలతో నన్ను కప్పును ఆయన నాశ్రయము. తన రెక్కలతో నన్ను కప్పును ఆయన నాశ్రయము. ఇక్కడ విబిఎస్ మాకు 3 రోజులు జరిగింది. అప్పుడు పరలోక పట్టణము ఎంతెంతో సుందరం అనే పాట, అది నాకు ఎప్పటి నుంచో ఆ పాట రత్నాలు అమ్మ అవన్నీ వాటిని గురించి వరుసగా పేర్లతో పాట కట్టాలి అన్న ఒక ఆశ వచ్చింది. ఈ పాట చూడండి, వినండి. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. 12 గుమ్మములు 12 ముత్యములు, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణం. 12 గుమ్మములు 12 ముత్యములు, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణం. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. సూర్యకాంత నీలము యమునారాయి, పచ్చ వైడూర్య కెంపు సువర్ణ రత్నం. సూర్యకాంత నీలము యమునారాయి, పచ్చ వైడూర్య కెంపు సువర్ణ రత్నం. గోమేధికము పుష్యరాగము, సువర్ణ సుని పద్మరాగ సుగంధం. గోమేధికము పుష్యరాగము, సువర్ణ సునీయ పద్మరాగ సుగంధం. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. 12 గుమ్మములు 12 ముత్యములు, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణం. 12 గుమ్మములు 12 ముత్యములు, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణం. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, రత్నములతో కట్టబడినది. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. చిన్న పాటే కదా.
అక్కడ వరుసగా 21వ అధ్యాయంలో ఆ యొక్క 12 రత్నాలు అవి ఉంటాయి. అవి పెట్టుకొని దగ్గర పెట్టుకొని పాడేస్తే వచ్చేస్తుంది పాట. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. 12 గుమ్మములు, 12 పట్టణపు రాజవి శుద్ధ సువర్ణం. 12 గుమ్మములు, 12 ముత్యములు, పట్టణపు రాజవి శుద్ధ సువర్ణం. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. సూర్యకాంత నీలము యమునారాయి, పచ్చవైడూర్యము సువర్ణరత్నము. సూర్యకాంత నీలము యమునారాయి, పచ్చవైడూర్యము సువర్ణరత్నము. గోమేధికము పుష్యరాగము, సువర్ణ సునీయ పద్మరాగ సుగంధం. గోమేధికము పుష్యరాగము, సువర్ణ సునీయ పద్మరాగ సుగంధం. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో. 12 గుమ్మములు, 12 ముత్యములు, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణం. 12 గుమ్మములు, 12 ముత్యములు, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణం. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. పరలోక పట్టణము ఎంతెంతో సుందరము, నానావిధ రత్నములతో కట్టబడినది. వాక్యం కొరకై మనము ప్రార్థన చేసుకుందామా. మోకరించండి. ప్రార్థన చేసుకున్నాము. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరలా ఒకసారి నీ పాదాల దగ్గరకు వస్తున్నాం నాయన. దయల తండ్రి, సమయంలో ప్రభా నీ వాక్యాన్ని, సాక్ష్యాన్ని దేవా మరి ప్రభా పంచుకోవడంలో ఏవేవి అవసరమో, ఏ తలంపులు అవసరమో ఆ తలంపులే దళ తండ్రి పరిశుద్ధాత్మదేవ జ్ఞాపకం చేయండి. ఏదైతే అవసరం లేదో అవన్నీ కూడా గుర్తు లేకుండా మర్చిపోయేటట్టు సహాయం చేయి. దయల ప్రభా నీ బిడ్డలకు దయల దేవ చేరొచ్చిన మాతో నాయన మాకెంతో ఇది మాకు క్షేమాభివృద్ధి లాభదాయకంగా చేయండి ప్రభా. కరుణించయ్యా దయల తండ్రి, సహాయం చేయ నాయన. నన్ను సంపూర్ణంగా మరుగుపరచయ్యా. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడని ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చుము తండ్రి. దేవా కృప చూపించుము. సమస్తాన్ని నూతనమైనవిగా చేయుచున్నానని మాటలు నెరవేర్చు.
సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్య ధ్యానం కొరకై గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం అందరం కలిసి చదువుకుందామా? గలతీ 2:20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఈ వచనం మనకు బాగా కనటతో చేయాల. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 1:17-19 వచనాలు కలిసి ఉన్నాయి, మనము చదువుకుందాం. అదేలాగన 4వ వచనంలో కూడా 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. తర్వాత 6వ వచనం, 4:6 కూడా చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎందుకోసము? మనము ఆయన ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండవలనని ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత 17-19 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమేటిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీ 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమని కోరుకుందునో నాకు తోచలేదు. చాలమ్మా. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక. నేను ఈ 4 పత్రికల్లో ఏ చదివాను మళ్ళా అడుగుతా. కొలస్సీ 1వ అధ్యాయము, కొలస్సీ 1వ అధ్యాయము 24 నుంచి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదవైన వాటి యందు
నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. తర్వాత 25 దేవుని వాక్యమును అనగా యుగములలో తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. ఈ ముఖ్యమైన వాక్యము 28వ వచనం. ప్రతి మనుష్యుని ఏమంట? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని. ఎంత మంచి మాట కదా! మనమందరం ఎవరమ్మా? మనమందరము విశ్వాసము ద్వారా మనం దేవుని కుమారులము కుమార్తెలము అయ్యాం. మనమందరం కూడా దేవుని బిడ్డలము, దేవుని పిల్లలము. మనమందరం కూడా దేవుని కుటుంబములో సభ్యులము. మనము భౌతికంగా శారీరకంగా మరి ఎక్కడెక్కడ పుట్టామో, అయితే ఆత్మీయంగా మనమందరం కూడా ఆ పరలోకపు తండ్రి, ఆత్మీయ తండ్రి పిల్లలము. కాబట్టి ఇప్పుడు మనకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభు. మనము ఆయన శరీరంలో, ఆయన శరీరం మనము, ఆయన శరీరంలో అవయవాలము, పార్ట్స్ ఆఫ్ బాడీ. ఆయన శరీరంలో అవయవాలు, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అవయవాలు ఇవన్నీ కూడా ప్రతిది కూడా మరి క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము ఈ యొక్క శరీరము ఆ యొక్క శిరస్సును హత్తుకొని ఉంటేనే శిరస్సులో ఉండి వచ్చేటటువంటి ఆజ్ఞలు అవన్నిటికీ లోబడినట్లయితే అప్పుడు సర్వ శరీరము క్షేమాభివృద్ధి పొందుతుంది కదా. కాబట్టి మనం అందరం కూడా మరి మనమందరం ఎట్లా ఉండాలంట? ప్రతి ఒక్కరూ, ప్రతి మనుష్యుడు క్రీస్తులో ఎట్టుండాలంట? సంపూర్ణులుగా చేయబడాలంట. ప్రతి ఒక్కరూ క్రీస్తులో సంపూర్ణులుగా చేయబడాల. మరి మనం అందరం ఎట్టుండాలంటే యేసు క్రీస్తు లాగా ఉండాలంటమ్మా. ఎలా ఉండాలి మనము? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనం అక్కడ చూస్తే ఆ 7వ వచనం చివరిలో, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. చూసారా, మనం కూడా ఎట్లుండడానికి పిలువబడ్డామంట? యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డామంట. ఎంత మంచి మాట కదా. మరి మనలో ఉన్నటువంటి ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ. దేవుడు ఎవరు? ఆ దేవుడే శరీరధారి అయి ఆయన యేసుక్రీస్తుగా మన మధ్యలో ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ యొక్క క్రీస్తు ఆత్మే ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి ఆయనే దేవుడే
సరేనా? ఆ దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనము రావాలి. దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనము రావాలి. మరి ఒకప్పుడు సాతానుడు వాడు మరి ఎట్లా ఉన్నాడో తెలుసా? మరి ఎహెస్కేల్ గ్రంథము 28వ అధ్యాయం, ఎహెస్కేలు 28వ అధ్యాయము చూడండి. 28వ అధ్యాయం 12వ వచనంలో 12 నుంచి చూస్తే ఇదంతా కూడా లూసిఫర్ను గూర్చినటువంటి తన యొక్క పూర్వ వైభవం ఎలా ఉందో చూడండి. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమునకు కట్టడమునకు మాదిరివి. సాతాను ఆ యొక్క తేజో నక్షత్రము, ఆ మాట ఎక్కడుంది బైబిల్లో? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటది. తేజో నక్షత్రము. తేజో నక్షత్రం అంటే ఇంగ్లీష్లో ఏముందంటే లూసిఫర్. ఈ లూసిఫరే ఇది ఏమనుకునిందంట? నేను కూడా దేవుడు అంతటి వాడిని అయిపోవాలా అనుకునిందంట. 28వ అధ్యాయము 2వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. ఏమంట? దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉంటూ వచ్చాడు. ఎవరు? లూసిఫర్. మనం ఇప్పుడు సాతాను అంటున్నాం కదా. ఆ సాతాను ఒకప్పుడు ప్రధాన దేవదూత. ఎవరమ్మా? 3 దేవదూతలు ఉన్నారు, ప్రధాన దేవదూతలు. లూసిఫర్ ఫస్ట్ ఆయన, గాబ్రియల్, మికాయల్. ఈ 3 మరి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు పరలోకంలో. మరి వాళ్ళ మీద ఈ 3 ప్రధాన దేవదూతలుగా పెట్టాడు దేవుడు. ఈ యొక్క ఒక్కొక్క దేవదూతకు 33 కోట్లకు పైనే దూతలు ఉన్నారు. ఆ దూతలు ఎప్పుడు ఈ యొక్క వీళ్ళకు వారు మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినట్టుగా, ఆ ప్రధాన దూత వారు చెప్పినట్టుగా వింటూ ఉంటారు. అయితే ఈ లూసిఫర్కి ఏమైందంట? దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవునితో తాను సమానునిగా చేసుకోవాలనుకున్నాడంట సాతాను. ఎందుకు? అతడు ఎలా ఉంటూ వచ్చాడు అప్పుడు? పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యమునకు కట్టడమునకు మాదిరివి. ఎటంటిమా ఆయనలో ఏముంది? పూర్ణ జ్ఞానం, సంపూర్ణ సౌందర్యం. అంత సుందరుడంట. మరి దేవుని వంటి, యేసు వంటి సుందరుడు ఎవరూ లేరు. మరి తర్వాత ఈ యొక్క లూసిఫరు అంత పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడంట. మరి అదంతా మీరు చదివినట్లయితే తెలుస్తుంది. తర్వాత తను ఎట్లాంటి రాళ్ల మధ్య ఉంటూ వచ్చాడు. మనం పాట కూడా పాడుకుంటూ వచ్చాం. అతడు ఏదైనా తోటలో ఉంటూ వచ్చాడంట. మాణిక్యము, గోమోదికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు మణి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. కాబట్టి ఈ యొక్క సాతానుగా మార్చబడినటువంటి ఈ లూసిఫరు మరి అక్కడ ఏదైనా తోటలో ప్రవేశించాడు. చూసారా? ఏదైనా తోటలో ప్రవేశించి ఎవరిలో ప్రవేశించాడు? పాములో. కాబట్టి పిల్లను గ్రోవు ఊదితే పాములు ఏం చేస్తాయమ్మా? అవి ఆడుతాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే ఎవరి దగ్గర ఉన్నాయి? ఇవి లూసిఫర్కి ఉండింది. మరి ఇతడు
అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. చూసివా, దేవునికి ప్రతిష్ఠితమైన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న అగ్ని రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. తర్వాత లోలోన ఏమైందంట? 17వ వచనం. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. చూసావా? కాబట్టి ఈ విధంగా సాతానుడు ఇతడు నేలను పడదోయబడ్డాడు, పాతాళమున ఒక మూలకు పడద్రోయబడ్డాడు అని మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో చూస్తాం. ఈ రెఫరెన్స్ మళ్ళా మనము ప్రశ్నలు వేసుకొని జవాబులు చెప్పుకుందాం. మర్చిపోకండి, రాసుకోండి. చూడండి 14వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 9వ వచనం. 12. నీ మహత్యమును నీ మండల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఏమనుకున్నాడంట? నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నేను సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలను త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? చూసారా? కాబట్టి ఈ విధంగా సాతాను లూసిఫరు పూర్వ వైభవం చూస్తే ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్నాడంట. తర్వాత పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము కలిగిన వాడంట. అతనికి స్వరమండలములు ఊదేవారు కదా, ఉంటూ వచ్చారంట. చూసారా? అలాంటి వాడు ఏమయ్యాడు? పాతాళములో ఒక మూలను త్రోయబడ్డాడు. ఇప్పుడు ఆ మహిమను దేవుడు ఎవరికిచ్చాడు? మానవునికి ఇచ్చాడు. ఎవరికిచ్చారమ్మా? మరి ఇవన్నీ ఏంటి? ఎప్పుడు జరిగాయి? ఎప్పుడెప్పుడు అనుకున్నాడు దేవుడు? మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో 4వ వచనములో చూస్తే, జగత్తు పునాది వేయబడక మునుపే మనలను క్రీస్తులో ప్రేమతో ఏర్పరచుకొనెను. మనము ఈ సమయంలో ప్రభు యొక్క ప్రేమ, మన ఎడల ఆయనకున్నటువంటి ఆయన దయానొచ్చు, కటాక్షం అనొచ్చు, తన యొక్క సంకల్పము, ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము మన ఎడల చూడండి ఎప్పుడు ఏర్పరచుకున్నాడు మనల్ని దేవుడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభును స్తుతిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఎంత హృదయమంతా ఆయన ప్రేమతో, ఆయన కృతజ్ఞతతో నిండిపోయి, ప్రభా నువ్వు ఎందుకు ఇంతగా ప్రేమించావు నన్ను, నువ్వెందుకు ఇంతగా ప్రేమించావు?
జగత్తు పునాది వేయబడక ముందుగానే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావా? నన్ను క్రీస్తులో ఇలాగా మనల్ని ఆయన ముందే ముందే మనల్ని ఏం చేశాడు? సెలెక్ట్ చేసేసుకున్నాడు. ఇది మన వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. మనం దేని అందు అతిశయించడానికి లేదు లేదు. మనమైతే ఆయన్ని మొదట ప్రేమించలేదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనమైతే ఆయన్ని వెదకలేదు, ఆయనే మొదట మనల్ని వెదికాడు. కాబట్టి ఈ సంగతులు ఎప్పుడైతే పౌలు భక్తుడు, అంతకుముందు అలాగా లేడు పౌలు, అంటే యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఎవరు లేరు అని గమాలియేలు పాదముల యొద్ద విద్య నేర్చుకున్నటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అందులో ఎంతో ప్రావీణ్యతను కలిగినటువంటి ఈ యొక్క పౌలు, ఆయన ఎలా ఉంటూ వచ్చాడు? తెలియక విశ్వాసముతో నేను చేశాను, ఇప్పుడైతే కదా ఆయన ఎంతగానో ఆయన కోసమై తన జీవితాన్ని ఏమంటున్నాడు ఇప్పుడు? ఇక నేను కాదు జీవించేది. గలతీ 2:20 ప్రకారం మనం మొదటగా చదువుకున్నాం. గలతీ 2:20, ఇక నేను కాదు జీవించినది. ఎవరు జీవించేది? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇక జీవించు మిగిలిన కాలం ఎవరి కొరకు జీవించాలమ్మా? నన్ను ప్రేమించి నా కొరకై తన్ను తాను అర్పించుకునిన ఆ దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. మరి ఇటువంటి తాత్పర్యం కలిగి ఉన్నామా మనము? ఇలాంటి తీర్మానం కలిగి ఉన్నామా మనము? లేకుంటే ఏదో నేను నమ్ముకున్నాను అని, పరలోకం దొరికిందని దాంతో మనం తృప్తి పడుతున్నామా? అలాగా క్రీస్తు యొక్క సైన్యములో చేరినటువంటి మనం ఎవరమంట? సైనికులం. క్రీస్తు యొక్క సైనికులం. దేవుని యొక్క సైన్యములో మనం ఒక సభ్యులం. కాబట్టి ఇప్పుడు మరి సైనికుడు ఎట్టుండాలా? అన్ని విషయాల్లో సరేనా, ఒక నియమ ప్రకారము పోరాడాలి. తన యొక్క మరి నిద్ర, ఆహారము, తను వేసుకునే దుస్తులు, తను జీవించే జీవితము అంతా సిస్టమేటిక్గా చాలా క్రమశిక్షణతో సరేనా, ఉదయాన్నే నిద్ర లేచే విషయంలో తను తీసుకునే ఆహారం ఏది పడితే అది తిని సరేనా, అలాగ మత్తుగా పడుకోవడం కానీ, సరే తను వేసుకునేటటువంటి దుస్తులు కూడా తనకు తోచినట్టు తనకి ఇష్టం వచ్చినట్టు అలా ఉండడానికి వీల్లేదు. పిల్లలుగా మనం యేసుప్రభు బిడ్డలమని అసలు దేవుని వాక్యంలో ఏముంది? అక్కడ మనం చూస్తే మరి 61 యెషయా గ్రంథం 61లో ఏముంది? లెమ్ము లెమ్ము, నీకు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది, నీ మీద దేవుని మహిమ కనబడుచున్నది. మనలోకి ఏమొచ్చింది మా? వెలుగు వచ్చింది, వెలుగు. కాబట్టి ఆ వెలుగు ఆయన మహిమ, దేవుని యొక్క మహిమ మన మీద కనబడుచుండాలా. కాబట్టి ఆ మహిమ మన మీద కనబడాలా, మనలో కనబడాలంటే మనం అన్ని విషయాల్లో ఎలా ఉండాలా? ఆయన కొరకే జీవించాలా. నేను ఇక మీదట జీవించినది నేను కాదు, నేను అనేది సిలువ వేయబడాలి. నేను అనేది నేను లోకమునకు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము గలతీ 6 ఏముంది అక్కడ? నేను లోకము నాకు సిలువ వేయబడి ఉన్నాము. చూసారా? 14వ వచనం.
మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమును లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవట ఎందు ఏమీ లేదు. కాబట్టి మనము ఏమయ్యాం? నన్ను ప్రేమించి నా కొరకై తన్ను తాను అర్పించుకొనిన కదా సిలువ వేయబడిన ఆయనను మన ద్వారా ఏం చేయాల? ఇప్పుడు ఇది సిలువ అనుకోండి. ఇప్పుడు నేను ఈ సిలువ ఇప్పుడు నేను కనపడుతున్నానా? ఎవరు కనపడుతున్నారు? సిలువే కనపడుతుంది. నేను ఒకవేళ సిలువే పడితే నేను కనపడకూడదు. లోకం నన్ను చూస్తే మనలో ఎవరిని చూడాలి? క్రీస్తే చూడాలా, సిలువనే చూడాలి. మనం ఒకవేళ ఇక్కడి నుంచి లోకం వైపు చూడాలనుకుంటే మనకేం కనపడుతుందమ్మా? మనకు సిలువే కనపడుతుంది. లోకమునకు నేను, నాకు లోకము ఏమయ్యాం? సిలువేయబడ్డాము. చూసారా? కాబట్టి ఇట్లాంటి మళ్ళీ పాటలైతే పాడుకుంటాం, సిలువను వీడను సిలువను వీడను అని. సిలువ అంటే ఏంటమ్మా? అవమానము, నిందలు, శ్రమలు కదా, కరువు, హింసలు, వస్త్రహీనత, ఉపద్రవము. మరి ఇవన్నీ మనకు వచ్చినప్పుడు అవే సిలువ అంటే. సిలువ లేకపోతే విలువ లేదు, సింహాసనం లేదు. మనకేమో అన్ని పరిస్థితులు బాగుండాలా. యేసుప్రభు నమ్ముకున్నా కదా. మరి ఇప్పుడు నా పేదరికం అంతా పోయి చాలా గొప్పవాడిని అయిపోవాలా? తర్వాత అన్నీ ఏంటి? నాకు ఎప్పుడు చూసినా ఈ అనారోగ్యం ఏంటి? నేను ఎంత ఆరోగ్యంగా ఉండాలా? అలాగా అన్ని విషయాల్లో మనం ఏం చేస్తాము? అలాగా ఆలోచిస్తూ ఉంటాం, భౌతికంగా, శారీరకంగా. కాదు, అది కాదు. మనలో మరి ఆ ప్రభు కనపడాలా? ఎవరు కనపడాలమ్మా? ప్రభువే కనపడాలా. ఆ ప్రభు ఎలాంటి వాడు ఈ లోకంలో? నిన్న చదువుకున్నాం మనం. ఆయన ఎట్టివాడో మనము కూడా అట్టివారమై ఉండవలెను. ఆయన లోకంలో ఎట్టివాడుగా ఉంటూ వచ్చాడు కదా. ఆయన మరి ఆ యొక్క వడ్రంగి వాడైన యోసేపు దగ్గర ఆయన పెరుగుతూ వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు పశువుల పాకలో పరుండబెట్టారు. తర్వాత మనం ఆయన జీవిత విధానం అంతా మనం చూస్తే ఆయన యావత్ బాధ నొందాడు. ఆయన తన్ను దూషించే వారికి బదులు పలకలేదు. కాబట్టి ఎన్నో అవమానాలు, నిందలు, దూషణలు అన్నీ కూడా ప్రభు ఏం చేశాడు? మన కొరకై ఆయన సహించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ ఆయన ఏం చేశాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నందున మనం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విసర్జించి ఏం చేయాలంట? ఆయన ఏం చేశాడు ప్రభు? 2వ వచనంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మన కోసం ఏం చేశాడమ్మా? మనల్ని రక్షించుకోవాలా, మనల్ని సంపాదించుకోవాలా. అందుకోసం ఇప్పుడు ఏమొస్తున్నాయి? ఆయన ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎంతగా ఆయన ఉమ్మి వేయించుకున్నాడు, చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఆయన దేహమంతా కూడా నలగొట్టబడింది, విరగ్గొట్టబడింది, పొడవబడింది.
కాబట్టి ప్రభు కొరకై మనకి భూలోకములో ఈ శరీరంలో జీవించినంత కాలం మనకి ఏమొచ్చినా కూడా ఏం చేయాలా? వాటన్నిటిని ప్రభు కొరకు ప్రేమతో సహించాలా, ఓర్చుకోవాలా. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. కాబట్టి ప్రేమను బట్టి మన కొరకై అర్పించుకున్నాడు. మరి మనం కూడా అటువంటి తీర్మానంలో ఉండాలి. నా ప్రభు కోసమే వీటన్నిటిని నేను సహిస్తాను, ఓర్చుకుంటాను. ఒక్కొక్కరికి కుటుంబాల్లో మరి అందరికీ ఒకలాంటి శ్రమలు ఉండవు కదా. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి భర్త భార్యల మధ్య సరైనటువంటి అండర్స్టాండింగ్ లేక, అవగాహన లేక మరి కుటుంబాల్లో ఎన్నో కలతలు ఉంటాయి, పిల్లల ద్వారా ఎన్నో బాధలు ఉంటాయి. సరేనా? ఆయా రీతులుగా ఎన్నో పోరాటాల మధ్యలో మన యొక్క జీవితము సాగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటన్నిటిలో మనం ఎట్టుండాలంట? మనం నిర్భయంగా ఉండాలి. ఎలా ఉండాలా? అక్కడ మనము 31 సామెతల గ్రంథం 31 అధ్యాయంలో చూసినట్లయితే ఆమె ఎలా ఉంటదంటమ్మా? ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉంటది. ఆ మాట నాకు చాలా ఇష్టం. దేవుని బిడ్డలుగా మనలో పిరికితనం ఉందా? భయం ఉందా? మరి మనం ఎలా ఉంటున్నాము? 31 సామెతలు 31 అధ్యాయము 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. కాబట్టి మనము ఎట్టుండాలా? మన నోరు, మన హృదయము జ్ఞానముతో, దేవుని వాక్యముతో నిండి ఉండాలి. దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఎట్టుంటారు మా? ధైర్యంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఎందుకు? మనకి ఏ కష్టం రాని, ఏ బాధలు రాని, అబ్బా యేసయ్య నా కోసం పడ్డాడు కదా, ఈ బాధ నా కోసము ఆయన దూషింపబడ్డాడు కదా, నా కోసం ఆయన బదులు పలకలేదు కదా, మరి నా విషయమై కదా దేవుడు ఆయన మీద ఎన్నో నిందలేసిన, అబద్ధాలు మాట్లాడినా మౌనంగా ఉన్నాడు కదా అని మనము కూడా మరి అబద్ధములల్లా మన మీద ఎవరైనా చెడ్డ మాటలు పలికినప్పుడు, ఎవరైనా లేనిపోని నిందలేసినప్పుడు, లేకుంటే అనవసరంగా మనల్ని దూషించినప్పుడు, అప్పుడంతా మనం ఏం చేయకూడదు? నోరు తెరవకూడదు, నోరు తెరవకూడదు. కాబట్టి అప్పుడే మనలో ఇతరులు ఏం చూస్తారు? దేవుణ్ణి చూడగలరు, దేవుణ్ణి చూడగలరు. ఒకసారి ఒక గుడ్డి ఆమె పండ్లు అమ్ముకునే ఆమె స్టేషన్లో ఒకరోజు ఒక నలుగురు వ్యక్తులు పేకాట ఆడుకుంటా వెయిటింగ్ రూమ్లో, ఇక ట్రైన్ దగ్గరగా వచ్చేసింది, స్టేషన్లో నిలబడుతుంది, ఇక మూవ్ అయిపోతుంది. అప్పటిదాకా వాళ్ళు అక్కడ కదలలేవారు. ఇక తీరా మూవ్ అయ్యే టైంలో గబాన్ వచ్చి పరుగున ఆ యొక్క ట్రైన్ ఎక్కబోయారు. ఆ సమయంలో అక్కడ పండ్ల గంప పెట్టుకున్నటువంటి ఆ పాపము ఆ గుడ్డామికి ఒక వ్యక్తి తగిలాడు. తగలగానే మరి ఆ పాపం అన్ని పండ్లు కింద పడిపోయింది. పడిపోతే అందులో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ పండ్లన్నీ ఏరి పాపం ఆ ముసలామి గంపలో వేసి, అమ్మా ఇదిగో అని ఆమె తల మీద మళ్ళా పెట్టాడు. ఆమె అనిందంట, అయ్యా నువ్వు యేసు ప్రభువా అనిందంట. ఏమనింది? అయ్యా నువ్వు యేసు ప్రభువా? యేసు క్రీస్తు వారుగా మనం ఉండడానికి పిలువబడ్డామంట. అర్థమైందమ్మా? కాబట్టి మనలో ఏం కనబడాలా? రక్షణ పొందిన మనలో, దేవుని పిల్లలుగా మార్చబడ్డ మనలో ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క పోలిక, ఆయన యొక్క మాటలే, ఆయన గురించిన ధ్యానమే
ఆయన గూర్చిన తలంపులే, ఆయన గూర్చిన ఆలోచనలే. ఎప్పుడు ఎప్పుడు ప్రతి క్షణం కదా. నిమిష నిమిషము దానికి నేను నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషం అంట, ప్రతి నిమిషము నిమిషము మనము ఎట్టుండాలంట, దేవుని కొరకే ఉండాలా. ఆయనేమో ప్రతి నిమిషము మనము ఆయన వలే జీవించాలని మన క్షణ క్షణము మనకి ప్రతి క్షణము నీరు కడుతుంటే, మనమేమో ఆయన యొక్క కాపురత్వము కింద, ఆయన యొక్క సరేనా, ఆయన యొక్క హస్తములలో లేకుండా మనము ఏం చేస్తుంటాం, ఆఫ్ అండ్ ఆన్ లాగా. ఎట్లా ఆఫ్ చేసుకుంటే ఫ్యాను ఆగిపోతుంది, మళ్ళీ ఆన్ చేస్తే ఫ్యాన్ వస్తుంది. అలాగా మనము విశ్వాస జీవితంలో కొన్నిసార్లేమో అబ్బా నేను దేవుని బిడ్డను, నేను అట్టే ఉండాలా అనుకుంటాం. మళ్ళా ఆఫ్ చేసేసుకొని దేవునితో కనెక్షన్ పోగొట్టుకొని ఏం చేస్తుంటాం, మనకు తోచినట్టు మనకి ఇష్టం వచ్చినట్టు మనము జీవిస్తుంటాం. మరి ఆ సమయంలో అంతా కూడా యేసయ్య అంటాడు యిర్మీయా గ్రంథంలో, నేను మీ విషయమై చాటున ఏడుస్తాను. ఏమంటాడు మా, చాటున ఏడుస్తాను అంటాడు. మరి పేతురు ఒక్కసారి, మరి అన్ని రోజులు యేసయ్యతోనే ఉంటూ వచ్చిన పేతురు శ్రమల కాలంలో సిలువకు అప్పగింపబడిన తర్వాత మరి యేసుప్రభుని గురించి మరి అక్కడక్కడ నిలబడ్డాడు. ఆయన మరి ఒక చిన్నమ్మాయి, నువ్వు కూడా ఆయన శిష్యుడివే కదా, ఆయనతో కూడా ఉన్నవాడవే కదా అంటే ఆ క్షణము ఏమయ్యాడుమా, అయ్యో అమ్మి, నేను ఆ మనుషుడు ఎవరో నాకు తెలియదు. క్షణములోనే తప్పిపోయాడు. ఎంతగా తప్పిపోయాడుమా, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. మరి మనం కూడా ఎన్నిసార్లు అలాగ దేవుడు అంటే ఆ ప్రభు బిడ్డగా ఉండడం అనేది కాకుండా సైతానుతో మనము చేతులు కలిపి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడడము, లేకుంటే విశ్వాసులు కూడా బూతులు ఆడుతుంటారంట, మాట్లాడుతూ ఉంటారు, బూతులు వచ్చేస్తుంటాయి, అబద్ధాలు అసలు నోరు ధరిస్తే చాలు కొంతమంది అబద్ధాలు ఆడేస్తుంటారు. కల్పనలు, కొండెములు, ఇలాంటివన్నీ కూడా. తర్వాత వ్యర్థమైన మాటలు, సంభాషణలు, విస్తారమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు. మనము ఎలా ఉండాలో తెలుసా, మనము జ్ఞానము కలిగి నోరు తెరవాలంట. ఎలా ఉండాలమ్మా, మనము జ్ఞానము కలిగి నోరు తెరవలను. ఆమె ఏం చేసేది, ఆమె రాబో కాలమై నిర్భయంగా ఉంది అంటే ఆమె హృదయం అంతా ఎవరు నిండిపోయి ఉన్నారు, దేవునితో, దేవుని మాటలతో నింపుకునింది ఆమె. వాళ్ళకేం చదువు లేదు ఆ దినాల్లో. మరియమ్మకు చదువు ఉందా, మగ్దలేని మరియకు చదువు ఉందా, మార్తమ్మకు చదువు ఉందా, అన్నాకు చదువు ఉందా? స్త్రీలు వాళ్ళకు మరి రాహాబుకు చదువు ఉందా, అబిగయేలు కదా, ఎంతమంది ఉన్నారు, ఫీబే, మరియా. మరి వీళ్ళందరి చదువులు ఉన్నాయా? దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉంటే మనకి లోక సంబంధమైన చదువు అవసరం లేదు. అవసరము లేదు. ఈమెలో ఉన్నటువంటి గుణలక్షణాలను మనం చూస్తే 31 సామెతల్లో ఉన్న ఆ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే ఎటువంటిదమ్మా, విలువైనది, అమూల్యమైనది, అమూల్యం. దానికి మూల్యము, ఆ విలువ కట్టలేం. చూసావా? కాబట్టి ఈ యొక్క గుణవతైన భార్య ముత్యం ఎలాగ తయారవుతుంది తెలుసా మీకు అమ్మా, తెలుసా? అది ఆల్చిప్ప అని ఉంటుందంట కదా సముద్రంలో, దాంట్లో ఆ పురుగు ఉంటుంది. ఆ పురుగులోకి
ఆ యొక్క గవ్వ, ఆ గవ్వ లోపలికి సన్న ఇసుక దూరుతుందంట. సన్న ఇసుక దూరగానే అది ఆ యొక్క అందులో ఉన్న పురుగు చక్కగా అది దాన్ని మోసుకుంటా నడుస్తా ఉంటది గవ్వను కదా. ఈ ఇసుక ఎప్పుడైతే చేరుతుందో అది దాని చర్మానికి గుచ్చుకోబోతది. అప్పుడు అది కదిలినప్పుడు అంతా కూడా ఆ రాయి దాని శరీరాన్ని బాధ పెడతా ఉంటది, నొప్పి నొప్పి. దాంతో ఆ శరీరంలో ఉండి రసి గారుతా ఉంటదంట, ఆ రసి. దాని చుట్టూ ఆ రసి అంతా కూడా ఆ పురుగు చుట్టూ చేరుతుంది. అలాగా ఆ రాయి చుట్టూ, రాయి ఉంది కదా, ఇక ఈ శరీరము క్షీణించిపోతుంది. ఈ యొక్క ఆ రాయి, ఆ ఇసుక ఏమవుతుందంటే ఒక ముత్యంలాగా తయారవుతుందంట. చూసారా ఆ ముత్యం ఎలా తయారైంది? ఆ పురుగులో ఉన్నటువంటి దాని లోపల ఉన్నటువంటి రసాయన పదార్థం లాంటి ఆ రసి అంతా కూడా కారి ఆ యొక్క ఇసుక చుట్టూ చేరడం వలన అది ఒక ముత్యంగా తయారైంది. ఇప్పుడు మనము కూడా గుణవతి అయిన భార్యగా మనం ఉండాలి అంటే, గుణవతి అయిన స్త్రీలాగా మనం ఉండాలి అంటే ఈ శరీరం ఏమవ్వాలి? ఇది సిలువ వేయబడాలి. ఏమవ్వాలి మా? సిలువ వేయబడాలి. సిలువ అంటే ఏంటి? ఈ శ్రమలు, నిందలు, అవమానాలే, కష్టాలే, ఇవి రావాలి మనకు. ఇవి ఎలాంటివంటే ఆత్మీయ జీవితానికి టానిక్ లాంటివి. సరేనా? ఆరోగ్యం కాపాడుకోవాలా, రక్తము బాగా మంచి మరి ఇంత పర్సెంట్ ఉండాలా అని మనం ఏం చేస్తాం? మంచిగా పాలు, గుడ్లు, మంచి కూరగాయలు, మటన్లు, చికెన్లు కదా, ఇవన్నీ మరి టానిక్, మంచి బలమైన ఆహారం తీసుకుంటే శరీరము ఎట్టుంటది? బలంగా ఉంటుంది, శక్తి ఉంటుంది అనుకుంటాం కదా, అవసరం కదా శరీరానికి. అలాగే ఆత్మీయంగా మనము శక్తిమంతులుగా బలంగా ఉండాలి అంటే మనకు ఏంటి టానిక్? బలమైన ఆహారం ఏంటి? ఈ శ్రమలే, ఈ కష్టాలే, ఈ బాధలే. సరేనా? ఆ శ్రమలు లేకుండా మనకు సింహాసనము లేదు. ఈ స్త్రీ, ఈ యొక్క ముత్యములాగా తయారైనటువంటి ఈ స్త్రీ, ఆమె వేకునే లేస్తుందంట. ఆమెలో ఉన్న మంచి లక్షణాలు, వేకునే లేవాలి, 4 గంటలకే లేవాలి, ఇంకా చెప్తే 3 గంటలకే లేవాలి. సరేనా? ఇకమీట దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నన్ను 3 గంటలకే లేపయ్యా. 3 గంటలంటే 3 గంటలకే మెలకు వచ్చేస్తుంది. నేను మరి ఆ డిగ్రీ చదివే రోజుల్లో అప్పుడే రక్షణ పొందినాను. నేను ఒక బుక్ చదివాను. అందులో మరి భక్తులైనటువంటి వారి మిషనరీస్ వాళ్ళు ఎంత వేకునే లేచి ప్రార్థన చేస్తారో అవన్నీ చదివినప్పుడు నాకు అనిపించింది, నేను కూడా ఎందుకు అలాగా అంత వేకునే లేచి నేను కూడా ఎందుకు ప్రార్థన చేయకూడదు అని ప్రభువుని అడిగాను. ప్రభా నన్ను 4 గంటలకు లేపయ్యా అంటే ఖచ్చితంగా ముళ్ళు 4 అంటే 4కి వచ్చినప్పుడు నాకు వెంటనే ఎవరో పిలిచినట్టుగా వెంటనే నాకు మెలకు వచ్చేస్తుందమ్మా. చూస్తారా? ఇప్పటి వరకు కూడా ఇంకా ఇప్పుడైతే ఏ 2:30కో 3 గంటలకో మెలకు వచ్చేస్తుంది. ప్రభా ఇంకా 4 కాలేదు కదా అంటుంటా. అసలు నిద్ర పట్ట, ఇంకా ఇంకా ప్రమోషన్ ఎక్కువ అవ్వాలి కదా కదా. అప్పుడు 4 గంటలు ఇంకా వయసు అయిపోతా ఉందనేసి మనం ఏం చేస్తాం? వయసు అయిపోతా ఉంటే మన ఇప్పుడు వయసు అయిపోయిందిలే, అప్పట్లాగా నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు నేను ఉన్నట్టు ఉండలేనులే అనుకుంటాం కదా కదా, మామూలు మన నైజం. అయితే దేవుడేమో ఆయన ఇంకా ఇంకా మనము ఆయనకు దగ్గరగా రావాలా, ఆయన సింహాసనాన్ని దగ్గరగా రావాలా. ఎవ్వరు లేవకముందే నా బిడ్డ నా దగ్గరకు రావాలా, నాతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. మెలకు వస్తుంది, టైం చూసుకుంటా
యేసయ్య అంటాడు, నేను నీ కోసం దివారాత్రులు విజ్ఞాపన చేస్తున్నాను కదా, నువ్వు నాతో కూడా నువ్వు మెలకువగా ఉండలేవా అంటాడు యేసయ్య. అంటే సరే ప్రభువా, నాకేమో నిద్ర వస్తుంది ప్రభువా ఆ? అని చెప్పి అలాగే ఈ తల ఆయన మీద ఆయన ఒళ్ళో పెట్టుకొని ఆనించుకున్నట్టు ఇలాగా బెడ్ మీద ఆ మోకాళ్ళ మీద అలా కూర్చునేస్తా. యేసయ్య ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదమ్మా, ఆ చిన్నపిల్లలు వచ్చి మన ఒళ్ళో తలబెట్టుకొని పడుకుంటారు కదా. వాడు అటు ఇటు తిరుగుతుంటే అమ్మో వీడు ఎక్కడ పోయి పడతాడో ఏమో, ఆ ఎక్కడ వెళ్ళిపోతాడేమో, చిన్నోడు కదా ఏం తెలియదు కదా, తెలియని వయసు అనుకొని కంగారు పడతాం. ఆ బిడ్డ వచ్చి మన మన ఒళ్ళో తలబెట్టుకొని పడుకుంటే మనకి ఎట్టుంటదమ్మా, పడుకోనిలే పడుకోనిలే, ఉన్నాడు కదా నా బిడ్డ నా దగ్గర అన్నట్టు ఉంటుందా. నాకు అదే ఆలోచన వస్తుంది, అబ్బా యేసయ్య నా బిడ్డ నా దగ్గర ఉంది కదా, నాతో మెలకువగా ఉంది కదా, నా శ్రమల్లో మీరు కూడా పాలివారవ్వాలా, నా శోధనలో మీరు కూడా నాకేం చేయాలా, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తమై మీరు నా శ్రమల్లో మీరు పాలివారైతిరి అని ఇంకొక వాక్యం మనం చదువుతాం. కాబట్టి దేవుడు ఆయన మనల్ని కోరుకుంటాడు. మనమే ఆయనకు ఈ లోకంలో మనం మనం మనమే ఆయనకు తెలిసిన వాళ్ళం కదా. ఇంకెవరి దగ్గర పోతారమ్మా, ఎవరి దగ్గర పోతారు. ఒకసారి ఒక అక్క చెప్తూ వచ్చారు సాక్ష్యం. వాళ్ళు ఉండేది, ఆమె సేవకు సమర్పించుకున్నారు, సేవకు సమర్పించుకున్న బాగా ఉన్నోళ్ళు. సేవకు సమర్పించుకుంటే అడవిలో వాళ్ళది ఉండేది, వాళ్ళ మందిరము అడవిలో ఉంటుందంట. అప్పుడు యేసయ్యని అడిగిందంట ఆమె, ప్రభా ఏంటి ప్రభా, ఆ రోజు ఎవ్వరు లేరంట తనతో, తన భర్త కానీ ఉన్న కొద్దిమంది విశ్వాసులు కానీ ఆ రోజు ఎవరు లేరంట, ఏదో అర్జెంట్ పని మీద ఆ రోజు వెళ్ళిపోయారంట. ఆమె అడిగిందంట, యేసయ్య నన్ను ఒక్కడనే వదిలిపెట్టావు ఏంటి యేసయ్య, ఆయన అడవిలో నేను ఒక్కదాన్నే ఉన్నాను యేసయ్య అంటే, అప్పుడు అక్కడ కీర్తనల గ్రంథంలో ఏముందంటే, ఆయన అరణ్య మార్గమున రాజమార్గము ఏర్పరచెను. అరణ్య మార్గములో, ప్రభా నీకెందుకయ్యా, నువ్వెందుకు అరణ్య మార్గాన్ని పోయావు నువ్వు అంటే, అమ్మా మరి లోకంలో చూస్తే ఎక్కడ నాకు స్థలము లేదు, అందుకే నేను ఎక్కడున్నాను, అరణ్యములో ఉండాల్సి వచ్చింది. మరి నేను అప్పుడు ఒంటరిగా ఉన్నా కదా అరణ్యములో, అందుకే నువ్వు నాకు తోడుగా ఉంటావని నిన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టానన్నాడటమ్మా దేవుడు. ఎంత బాగా మాట్లాడతాడో అసలు. సనా అలాగా ప్రతి విషయంలో మన యావత్ బాధలో ఆయన్నే మనము గుర్తు చేసుకోవాలా. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నిద్రపోవడానికి సరేనా, మనకు ఎంతవరకు నిద్రపోవాలో అంతవరకు పడక మీద పడి దొర్లుతా నిద్రపోతా, ఇంకెప్పుడు మనకి ఇష్టం వచ్చినప్పుడు మెలకు వస్తే అప్పుడు లేస్తా, మళ్ళా మనం ఏది వండుకోవాలో అది కూడా ఏం చేయాలా, యేసయ్య ఒక్కోసారి ఇంట్లో అన్నీ ఉన్నా కూడా ఏమి తినడానికే ఉండవు. ఒక్కొక్కసారి ఎంతో మంది ఇంట్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఎవ్వరూ ఉండరు. సరేనా, మరి అందుకని నేనేం చేస్తానంటే, ప్రభా ఇదేంటయ్యా ఇంత ఉంది ఇంట్లో, చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు, నేనెళ్ళి చేసుకోవాలన్నా నాకు అనారోగ్యం వచ్చినప్పుడు అనిపించింది, నాకు చేసుకోవాలన్నా నా చేత కాదు ఇప్పుడు. అందుకే యేసయ్య అన్నాడు, మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ఎందుకని చెప్పాడు దేవుడు. ఒక సిస్టర్ ఉన్నారు, ఆమె సాక్ష్యం చెప్తూ అన్నారు, ఏంటి పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం మాకు దయచేయమని రాశారేంటి, అది కూడా అడగాల, ఇంట్లో బస్తాలు బియ్యం ఉంటది కదా, బస్తాలు ఉంటాయి, మరి దేవుణ్ణి అది కూడా అడగాడా అని అనుకునిందంట. ఒకరోజు పిడికెడు బియ్యం కూడా లేదంట ఇంట్లో, ఓ రోజు ఇంట్లో పిడికెడు బియ్యం కూడా లేదంట. అప్పుడు గుర్తొచ్చింది అంట, అమ్మో ప్రభా నన్ను క్షమించు,
బస్తాలు బస్తాలు బియ్యం ఉందనుకున్నా, ఇప్పుడు పిడికెడు బియ్యం కూడా లేదు. చూసావా? కాబట్టి నేను కూడా ఏం చేస్తానంటే, మనం ప్రాక్టికల్స్ ఈరోజు మనకు మనం ఏది వాక్యం వింటున్నామో, చదువుతున్నామో, ఆ వాక్య ప్రకారం జీవిస్తున్నామో లేదో అనేది ప్రాక్టికల్స్. కాబట్టి నేను అడిగా ప్రభుతో అడుగుతా, యేసయ్యా నాకు ఈరోజు అనుదినం ఆహారం మాకు దయచేయి నాయనా అంటే, ఆ రోజు క్యారేజీలు వచ్చేస్తాయి. సరేనా? మేము తినేది కాకుండా ఇంకెవరొస్తే వాళ్ళకు పెట్టడము, పంపడము అన్నీ జరిగిపోతాయి. చూడు ఎంత బాగుంది కదమ్మా సులువుగా పని. మనమైతే ఇంకా అదంతా అడగం కదా! ఆ వాక్యాన్ని గుర్తు చేసుకోం గదా! మనమైతే పొద్దున్న లేసి అటని వండుకోకుండా ఉండబోతాము. దేవుడు చేస్తాడు మా. నేను కాలేజ్ చదివే రోజుల్లో భిక్షగాళ్ళు అక్కడ అమ్మా కొంచెం పెట్టమ్మా అని పాపం ఒకసారి ట్రైన్‌లో ఎళ్ళేటప్పుడు ట్రైన్‌లో వచ్చి అడిగారు. వెంటనే నా క్యారేజ్ ఇచ్చేసా. ఇచ్చేసి ప్రభా నువ్వు చెప్పినట్టు ఈ అనాథలకు ఇచ్చేసాను. ఈ భిక్షగాళ్ళకి. నువ్వు నాకు మధ్యాహ్నం ఏం చేస్తావో నీ ఇష్టమయ్యా అనుకున్నా. ఆ రోజు మా ఫ్రెండు అమ్మాయి బాపనోళ్ళ అమ్మాయి. ఇదిగో ఇంత పెద్ద క్యారేజీలో ఆ! ఎన్ని రకాల వంటలు తయారు చేసుకొచ్చిందో. కాబట్టి ఏదైనా అంటే మన దేవుడు ఆయన ఎవరు? యెహోవా ఈరే. ఆయనే చూసుకుంటాడు మన ఏ అక్కరున్నా, ఏ అవసరత ఉన్నా ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఆయన ఆత్మీయమైన తండ్రియే కాదు, ఆయన భౌతికంగా కూడా మన శరీరానికి, మన జీవనానికి ఏది అవసరమో అవన్నీ కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి వేకునే మనము లేవడం నేర్చుకోవాలా. అమ్మా తీర్మానం చేసుకుంటామా ఈరోజు 4 గంటలకు లేపమని అడుగుదామా? ఎంతమంది అడుగుతారు? ఎంతమంది అడుగుతారమ్మా? కొంచెం చెయ్యి చూపిస్తే ఏసై పట్టుకుంటాడు కదా! నేను కాదుగా. మరి నా బిడ్డ తీర్మానం చేసుకునింది ఈ రోజు నుంచి నేను లేపాలనేసి. ఆయన అబ్బో ఎంత 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు సమరయ స్త్రీ రాకముందుగానే ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ. బా నాకు అనిపిస్తుంది ఎప్పుడు చూసినా నీకు నా మీదే అయ్యా, నన్నే చూసుకుంటుంటావా నువ్వు? ఇంకంతే నువ్వేమ్మా నాకు. నువ్వు ఏకైక కుమార్తెవు నాకు. చూసారా? మనం ఎవరము ఆయనకు? ఏకైక కుమార్తె. మనల్ని చూసుకుంటా ఉంటాడు. మనం ఏమైనా పెద్దోళ్ళమా? మనం బిడ్డ పుట్టిన బిడ్డను ఆ తల్లి ఆ వంట రూమ్కి పోయినా ఆయన చూసుకుంటానే ఉంటుంది. ఏం కదా? అబ్బో ఉయ్యల్లో పడుకోబెట్టినా ఎక్కడ కెవ్వు అని కేక పెట్టగానే ఇక పరిగెత్తుకుంటా వస్తుంది. ఆయన తల్లి అయినా మరచును కానీ నేను మరువను. ఒక్కోసారి నిద్రలో జారి కింద కూడా డామని పడిపోతారు. అయితే ఆయనైతే ఎప్పుడు మన మీదే. తన దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీదే ఉంటదమ్మా. మనము టీవీ దగ్గర కూర్చొని సరేనా ఆ సినిమాలు చూసుకుంటా, లేకుంటే సీరియల్స్ చూసుకుంటా, సినిమాలుగా చూడట్లేదులే కానీ సీరియల్ చూస్తున్నానులే అనుకొని కొంతమంది విశ్వాసులు సీరియల్ చూడొచ్చంట. ఆ సీరియల్లో నటించిన వాళ్ళే మళ్ళా సినిమాల్లోకి వస్తారంట. ఇలాగ కూడా రాను రాను లోకము ఏమైపోతుంది? దిగజారిపోతుంది ఆత్మీయతలో. ఆ యొక్క ఆ న్యూస్ చదివేటటువంటి వాళ్ళు మధ్య మధ్యలో మళ్ళా సినిమా అడ్వర్టైజ్మెంట్లు వేస్తుంటారు కదా. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడో 19 సంవత్సరాల వయసుకు ముందు అప్పుడెప్పుడో ఏదో కొంచెం కొంచెం నాకు గుర్తుంది కానీ సరేనా. ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయింది. ఇంకా అదే పనిగా దాన్నే చూసుకుంటా ఉండడం.
కాబట్టి కళ్ళతో మనం ఎంత అపవిత్రత అనేది మన కళ్ళల్లోకి పోతా ఉంది, లోపలికి మన చెవుల్లో దూరుతుంది, మన తలంపుల్లో, మన ఆలోచనలో వెళ్ళిపోయి మన యొక్క ఆత్మను ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. ఎలాగైతే బిడ్డను మనము శుభ్రం చేసి చక్కటి బట్టలేసి వాడిని కొన్ని ముద్దులు పెట్టేసుకొని కదా, ఆ అటు వదిలిపెట్టి పోగానే వాడు వెళ్ళిపోయి బురద పూసుకొని వస్తే ఎట్టుంటది కదమ్మా? ఎంత బాధేస్తుంది. అంత అంత బిడ్డ అయినా ఒకటి, ఊరికైనా పటామని కొట్టకపోయినా ఏం చేస్తాం? ఆ లోపల ఉన్నటువంటి ఆ బాధకు ఒకటి ఆ కొంచెం ఎదిగినోడైతే వాయించేస్తాం, ఎందుకు పోయిరావరా అని. మరి మన సంగతి ఏంటి? మనం ఎన్నిసార్లు అలాగా తప్పిపోయేవారుగా, అపవిత్రపరుచుకునేవారుగా ఉంటే ఆయన నిజంగా ఎంత బాధపడతాడో. కాబట్టి నిన్న మనం విన్నట్టుగా ఆ యొక్క 2 కెరూబుల మధ్య ఉన్న ఆ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తం వైపే వాటి యొక్క కనుదృష్టి ఉన్నట్టుగా ఎప్పుడు ఏం చేయాలా? ఆ సిలువనే ధ్యానం చేసుకోవాలా. ఆ యొక్క బండ సందుల్లో ఎగురు పావురము. బండ ఎవరు? క్రీస్తే బండ. ఆ బండ ఏమైంది? ఏమైంది మా? అది పగలగొట్టబడింది కదా. మోషేతో నువ్వు బండతో మాట్లాడంటే ఆయన ఏం చేశాడు? కొట్టాడు. అవునా? అలాగా మన కొరకై కొట్టబడ్డ బండ, చేతుల్లో కాళ్ళల్లో దేహమంతా కొట్టబడ్డాడు ఆయన. ఆయన శ్రమలను గుర్తు చేసుకుంటా ఉండాలా. యేసయ్యా నిన్ను ఎట్టగొట్టారయ్యా, ఆ తలలో ముళ్ళ కిరీటం పెడితే ఎంతగా కపాలము పగిలి ఆ యొక్క రక్తమంతా కారిపోతూ ఎలా ఉన్నావయ్యా యేసయ్యా. మండు టెండలో దేవా, నా నీచమైన తలంపులను బట్టే కదా, నా ఆలోచనలు బట్టే కదా. కాబట్టి ఎప్పుడో ఒక రోజు ఆ రోజు ఏడ్చాను నేను, పాపాలు ఒప్పుకున్న రోజు అంటే కాదు. ప్రతి దినము మనము ఆయన ఎలాగైతే శిబిరము వెలుపటకెళ్ళి సిలువేయబడ్డాడో మనం కూడా ఏం చేయాలా? ఆ సిలువునే ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు నెనరుతో, ప్రేమతో, జ్ఞానముతో, ఆత్మతో మన హృదయము నింపబడతాది. సరేనా? బుద్ధి, వివేచన, జ్ఞానము, దేవుని యందు భయభక్తులతో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని నింపుతాడు. ఆ పాట అందులో ఏ వచనాలను విశ్వాసముతో నింపుతాడు, ప్రేమతో నింపుతాడు, ఆత్మ ఫలాలతో నింపుతాడు, జీవజల నదులతో నింపుతాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? సమరయ స్త్రీ, ఆమె నీ నీరు తాగినవాడు, ఈ నీటిని నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పిగొనడు. నేనిచ్చే నీళ్లు నిత్య జీవమునకై ఊరిడి నీటి బుగ్గలాగా ఉపుకుతానే ఉంటది. మన హృదయములో పెట్టాడు ఆ జీవ జల ఆ యొక్క నది మనలో. ఆయన ఎవరు? జీవజల నది ఎవరు? ఆ ప్రభే. అమ్మా, ఆ జలలు గల ఊట ఎవరు? ఆ ప్రభే. ఆయన జీవ జలపు బుగ్గల యొద్దకు నడిపిస్తాడంటే ఎవరు? ఆయన ఆ ప్రభే. మన హృదయంలోనే ఉన్నాడు ఆయన. ఆ రోజు రక్షింపబడిన రోజే ఉన్న ఆనందం కాదు, సంతోషం కాదు, ప్రతి దినము ఆయన మన హృదయంలో ఎలా ఉండాలమ్మా? అలా ధ్యానం ఉండాల, ధ్యానించుకుంటా ఉండాల. సరేనా? అట్లా ఆమె వేకునే లేస్తుందంట. ఏం చేస్తుంది అమ్మే? మేము టీమ్ లింక్ అని మాకు ఒకటి ఉంటుంది. అది 24 గంటలు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అందులో ఈ నెలంతా కూడా, మార్చి మాసం అంతా కూడా 31వ సామెతల గ్రంథము ప్రతిరోజు ధ్యానం చేశాం. ఆమె ఏం చేసేది? వేకున లేస్తుంది, తన పని వారికి జీతం మరి పని అప్పగిస్తుంది, తర్వాత
చాలా దూరం నుండి ఆమె ఏం చేస్తుంది? ఆ ఏం ఏం ఏంది ఏం తెచ్చుకుంటదంట? చాలా దూరం నుంచి ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. దూరం నుండి ఆహారం తెచ్చుకునేది ఏంటి? తేనెటీగలు. తేనెటీగలు ఏం చేస్తాయమ్మా? చాలా మైళ్ళ దూరం పోయి ఎక్కడెక్కడ పూలు ఉంటాయో ఆ మకరందం తీసుకొని అది తీసుకొచ్చి తన గూట్లో తేనె తట్లో పెడుతుంది కదా. ఒక్కొక్క పువ్వు మీద అది ఆ ఎంతసేపు కూర్చొని ఆ మకరందం అంతా పీల్చుకుంటది. అంటే ఏంటి? దేవుని వాక్యము జుంటి తేనె దారల కంటే మధురమైంది. కాబట్టి దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని మనము ఆయన పాద పద్మముల దగ్గర కూర్చొని ఏరుకోవాలి, మకరందాన్ని తీసుకోవాలి, వాక్యం బాగా చదవాలి, మళ్ళా అర్థమయ్యేటట్టుగా దాన్ని గుర్తు చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి, కంటత చేయాలి. ఆ మాట పదే పదే మరియా ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. సరేనా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈడొచ్చి కూర్చున్నప్పుడు మనకు చదువు రాదా? ఎవరో ఒక పిల్లోడినో చిన్న పాపనో తీసుకొని కూర్చోబెట్టుకొని అదేంటమ్మా, ఆ వాక్యం ఏంటమ్మా అని మళ్ళా చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఈమె దెబోరా. దెబోరా అంటే తేనెటీగ. దెబోరా అంటే తేనెటీగ. ఆమె ఏం చేసింది? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, అందులో ఉన్న కట్టడలు, ఆజ్ఞలు కదా, న్యాయము, ప్రజలకు న్యాయం ఎలా తీర్చాలో అని అన్నీ కూడా ఆమె చక్కగా నేర్చుకొని ఉంటేనే కదా చెప్పగలదు, వచ్చే వాళ్ళకు వ్యాజ్యం తీర్చగలదు. దేవుని వాక్యం తెలియకపోతే ఏం చెప్పగలము కదా. పిడికెడి విత్తనాలు చేత పట్టుకుంటే దాన్ని విత్తుతూ పోవాడు ఏం చేస్తాడు? సంతోషగానముతో మళ్ళా పనులు మోసుకొని వస్తాడు. ఒక్క విత్తనములో కదా ఎన్ని వెన్నులు వస్తాయి. అలాగ దేవుని యొక్క వాక్యం ఒక్కొక్క విత్తనం సనా అది 30 60 100 ఫలిస్తుంది మా. కాబట్టి మనము ఎప్పుడు కూడా నోరు తెరిచినప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, చెప్పకూడదు. మన నోరు దేంతో నింపబడి ఉండాలా? జ్ఞానముతో నింపబడి ఉండాలి. అర్థమైందా? తన కొడుకులు, తన భర్త లేచి ఆమెనేమంటారంట? అమ్మా నువ్వు ధన్యురాలువు, చాలా మంది పతివ్రత ధర్మము కలిగి ఉన్నారు కానీ నువ్వు వారందరికంటే మించిన దాని అంటారంట. ఎందుకు? ఇంట్లో మరి కట్టుకున్న భర్త, యజమాని ఎందుకు మనల్ని అలా పిలవట్లేదు? ఎందుకు మనల్ని అనట్లేదు? మనం నోటికి నోరిచ్చి మాట్లాడేసి నీకంటే నేనే చాలా జ్ఞానం కలిగిందా అన్నయ్యా అని చెప్పి అలాగా ఏం చేస్తాం? మనకున్న జ్ఞానంతో స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను జ్ఞానిని కదా అనుకొని మాట్లాడేసి ఊరికే లేనిపోని తిట్లు తిట్టించుకుంటాం. ఏం చేయాలా? ఆమె నోరు తెరవదు. యేసయ్య అంతటి ప్రభువే పిలాతు దగ్గర నువ్వు రాజువా అంటే నోరు తెరిచాడమ్మా, నోరు తెరవలేదమ్మా. కాబట్టి మనం కూడా ఏం చేయకూడదు? నోరు తెరవకూడదు, నోరు తెరవకూడదు. పిల్లల మాట వినట్లేదా? ఏం చేయాలి వాళ్ళ కోసం? అసలు చిన్నప్పటి నుంచి సమూయేలు తల్లి మరి సమూయేలు కోసం ఏం ప్రార్థన చేసిందో, ఆయన పుట్టింది మొదలుకొని పుట్టక ముందే ప్రార్థన చేసింది. పుట్టిన తర్వాత ఆయన వృద్ధాప్యం వచ్చి ఆయన జీవితకాలం అంతా ముగించబడి ఈ లోకంలో మరి ఎంత సేవ చేశాడో సమూయేలు. ఆయన కోసము తల్లి చేసిన ప్రార్థన కదా తన్ను ఎంత ముత్యముగా తయారు చేసిందో.
ఆయనలో ఏ లోపము కూడా ఎవరు కనుగొనలేకపోయారు కదా. మరి మన పిల్లల విషయంలో మనం మొదటి జామున లేచి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మన పిల్లల కొరకు అలా చేస్తున్నామా? ఒక సిస్టర్ మా దగ్గర, తన పిల్లలు, ఒక అబ్బాయి 6th క్లాసు, ఒక అబ్బాయి 3rd క్లాస్. ఆ పిల్లవాడు మరి స్కూల్లో ఎవరో బర్త్డే గిఫ్ట్ ఇస్తే అది చాలా కాస్ట్లీదంట. వాడికి డబ్బు ఉంది, వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి మంచి మంచి కాస్ట్లీవి తెచ్చిస్తారు, వెలగలిగినవి. ఈ పిల్లోడు ఏం చేశాడు, వీడి బర్త్డే రోజు ఇక అంతంత డబ్బులు ఇయ్యరు కదా ఇంట్లో, కాబట్టి నైస్గా ఇంట్లో పెట్టిన డబ్బులు తీసుకెళ్ళి కొని ఆ పిల్లోడికి ఇచ్చేశాడంట. మరి ఇక్కడున్న డబ్బులు ఎక్కడ పోయినాయిరా అంటే, నాకు తెలియదు అనేసాడు. అబ్బా, ఆ తల్లి ఏడ్చింది. ఇంత చిన్న వయసులోనే వీడు ఇలాగా అక్కడ పెట్టిన డబ్బును తీసేసి మళ్ళా నాకు తెలియదని చెప్పాడని ఎంత ఏడ్చిందో అమ్మా. ఇక ఆ రోజు నుంచి తను నిద్రపోదు సరిగా. ఈ అబ్బాయి ఇప్పుడే ఇట్టున్నాడే, ఇక రాను ఎలాగ మారిపోతాడు. ఈ బిడ్డలకు చిన్నప్పుడే 8 సంవత్సరాల వయసులోనే, 5 సంవత్సరాల వయసులోనే రక్షణ పొందాలా అని ఆమె రాత్రి 3 గంటలకే లేస్తుంది. 3 గంటలకే లేచి ప్రార్థన చేస్తానే ఉంటుంది, ఏడుస్తానే ఉంటుంది. ఒకరోజు అబ్బాయికి ఒక కళ వచ్చిందంట, చిన్నోడే. వాడికి ఏ కళ వచ్చింది? సింహాసనం వేయబడిందంట, అందరు నిలబడి ఉన్నారంట. సరేనా? ఈ అబ్బాయి మాత్రము వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారంట, డాడీ వాళ్ళందరూ ఉన్నారంట, సేవకులుగా మేమున్నామంట అక్కడ. అయితే ఈ పిల్లోడు లేడంట అక్కడ, ఈవిడు ఫ్రెండ్స్తో ఉన్నాడంట. అమ్మో, ఆ సింహాసనం దగ్గర సరేనా అది చూసి అబ్బాయి భయపడిపోతున్నాడంట. అయ్యో నేను లేనే, మా మమ్మీ డాడీ ఉన్నారు, మా ఆంటీ అంకుల్ ఉన్నారు, నేను లేనే అని భయపడిపోయి మెలకు వచ్చేసిందంట అబ్బాయికి. ఇలాగొచ్చింది మమ్మీ నాకు కళ, అమ్మో అక్కడ తీర్పు జడ్జిమెంట్ జరుగుతూ ఉంది, అక్కడ నేను ఫ్రెండ్స్తో ఉన్నానంట అని చెప్పి ఏడ్చాడంట అమ్మ బోరుని. మొన్న VBS పెడితే VBS రోజు తీర్మానం చేసుకున్నాడు, నేను కూడా పౌల్లాగా ఉండాలని. చూసారా, అంత చిన్నవాడు. మనం అనుకుంటాం ఇంత చిన్న వయసులోనే ఏంట్లే రక్షణ పొందేది, మనకే లేదు కదా, మనం ఎప్పుడో పొందామనుకుంటాం. మా పాప 5 సంవత్సరాల వయసులో ఒక రాత్రి మధ్యరాత్రి లేచి కూర్చొని ఏడుస్తా ఉంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎడీత్ అంటే, మమ్మీ నేను చేసిన పాపాలన్నీ గుర్తొస్తున్నాయి మమ్మీ అని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఏసయ్యని అడిగాను, ఏసయ్యా మరి కోరి టెన్ బూమ్ అనే పుస్తకం చదివినప్పుడు అందులో కోరి అనే అమ్మాయి 5 సంవత్సరాలప్పుడే రక్షణ తీర్మానం చేసుకునింది. కాబట్టి మరి నా బిడ్డ కూడా 5 సంవత్సరాలకే రక్షణ పొందేటట్టు చేయి ప్రభా అని అడిగా. అప్పుడు నాకు గుర్తొచ్చి నేను అన్నాను, ఎడీత్ నువ్వు మరి నీ పాపాలన్నీ గుర్తొస్తున్నాయి కదా, ఒప్పుకో, ఏసై నిన్ను క్షమిస్తాడంటే ఆ పాప పెద్ద మోకాలు ఉంగి ఎక్కులు పెట్టి ఏడ్చింది. సరేనా? ఇక పొద్దున్న లేచి మళ్ళా నాకు మెలకు వచ్చి 2 గంటల సమయం లేచి చూస్తే ఆ పాప ప్రశాంతంగా పడుకొని నిద్రపోతుంది. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎప్పుడు రక్షింపడ్డావమ్మా అంటే, నేను 2009లో రక్షింపడ్డాను, 2009లో రక్షింపడ్డాను అంటది. మళ్ళా 7వ తరగతిలోనే బాప్తిసం తీసుకునింది. ఏంటమ్మా ఇప్పుడు ఏం బాప్తిసం అంటే తమాషా అనుకున్నావా? బాప్తిసం అంటే అర్థం చెప్పు, ఎక్కడెక్కడ రెఫరెన్స్లు ఉన్నాయో నాకు చెప్పు అని చెప్తే ఆ పాప రోమా 6వ అధ్యాయంలో సరేనా మరి అక్కడ ఉన్నటువంటి బాప్తిసం అంటే ఏంటి అవన్నీ కూడా రెఫరెన్స్తో పాటు రాసి నాకు చూపించింది.
ఆ అమ్మాయి ఇప్పుడు బెంగుళూరులో చదువుతుంది. ఒక్కటే వెళ్ళింది. అంటే అంత దూరం ఎందుకమ్మా అంటే, అమ్మ దేవుని చిత్తం, దేవుడు నాతో మాట్లాడినాడు అంటుంది. నేను ఇదేంటి పాప, ఈ విజయవాడకు వచ్చి అందరూ చదువుకుంటా ఉంటే నువ్వేమో బెంగళూరుకి వెళ్ళి చదువుకుంటానంటున్నావు. అంటే దేవుని చిత్తం మమ్మీ, దేవుడు నాతో మాట్లాడినాడు అంటే, ఈ పాపతో మాట్లాడినావు కదయ్యా, నాతో మాట్లాడేది నీకు ఇష్టమేనా అని అడిగా నేను. ఆ రోజు దైవమర్మాలు కాదు, ఎడారిలో సెలయర్లు అనే పుస్తకంలో అబ్రహామును దేవుడు పిలిచాడు, అతడు తాను ఎరగని దేశానికి వెళ్ళాడు అని ఉంది. అక్కడ క్రింద ఏముందంటే, మరి కొంతమంది దేవుడు పిలిచినా కూడా పంపరు అని ఉంది. అమ్మో యేసయ్య నన్ను క్షమించు, ఇది నీ చిత్తమేనా అని ఆ రోజు నేను, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు, మా బాబు, చిన్న బాబు, మేము వెళ్ళి బెంగళూరులో ఆ పాపను కాలేజీలో చేర్పించి వచ్చాము. ఇప్పటిదాకా వెళ్ళలేదమ్మా. ఇప్పుడు 4 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి వచ్చేస్తుంది. కానీ అంత ధైర్యంగా ఉంటుందో. కాబట్టి మన పిల్లల్ని ఇచ్చాడు దేవుడు మనకు. ఆ బిడ్డల విషయమై, వాళ్ళ భవిష్యత్తు విషయమై ఏం చేయాలా? ప్రార్థన చేస్తా ఉండాలి. ఏదో కన్నాము, వదిలిపెట్టాము, ఇంత చదివేశాడు, ఇంత పొడవైపోయాడు, లక్షలు సంపాదిస్తున్నాడు, అది కాదు. మరి మా బాబు, పెద్ద బాబు, ఆ అబ్బాయి 4 సంవత్సరాల వయసులో మేము నిజామాబాద్ బోధనలో ఉన్నాం. నాకేమంటే పుట్టక ముందు నుంచే పిల్లలను దేవుని సేవే చేయాల, మిషనరీలుగానే ఉండాలని నా ఆశ. కాబట్టి ప్రభు ఎవరు పుట్టినా నీ సేవ కోసమే అని చెప్పాను దేవునితో, నేను బ్రదరు. ఆ బాబు 4 సంవత్సరాల వయసులో మరి బ్రదర్ వల్ల అక్క కూతురు ఇంగ్లాండ్లో ఆ పాపకు ప్రపోజల్ వచ్చింది. నేనుండుకొని ఇట్టే మందిరంలో కూర్చొని, జోయి, వాడి పేరు జోసఫ్ ఇమాన్యుయల్, జోయి నువ్వు మిషనరీ అవుతావు కదా, నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు ఇంగ్లాండ్కి వెళ్ళి, ఇంగ్లాండ్లో ఎక్కువ మంది మరి అక్కడే మిషనరీలు పుట్టారు, అక్కడి నుండే ఎన్నో దేశాలకు వెళ్ళి సేవ చేశారు. మరి నువ్వు కూడా పెద్ద అయిన తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళి బాగా చదువుకొని నువ్వు కూడా మిషనరీ అవ్వాలి నాన్న అని చెప్పా. వాడి వయసు ఎంతమ్మా? 4 సంవత్సరాలు. వాడన్నాడు, మమ్మీ ఇండియాలోనే ఎంతమంది నమ్ముకోలేదు, మన ఇండియా దేశంలో ఎంతమంది నమ్ముకోలేదు, ఇంగ్లాండ్కి ఎందుకు మమ్మీ పోయేది అన్నాడు. అరే ఇంత బుడ్డోడు ఈ మాట అన్నాడేంట్రా అనుకొని సరే మర్చిపోయా. ఆ సంగతి వాడు చెప్పిన మాట నేను మర్చిపోయాను. కానీ మా పెద్ద బాబు మరి బీటెక్ అయిపోయింది, ఇక సరే ఎంటెక్ ఏదన్నా చేసుకుంటాడులే అనుకుంటే వాడేమో అమెరికా పోవాలని, మేమేమో ఎందుకు నానా అమెరికా ఎందుకురా, ఇక్కడే చదువుకో, నువ్వు మిషనరీవి కదా అనేదాన్ని. అయితే అమెరికా రాలేదు మా, ఇంగ్లాండ్కి వేస్తే ఇంగ్లాండ్ వచ్చింది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? నువ్వు అప్పుడు చెప్పావు కదా 4 సంవత్సరాలు అప్పుడు, సరేనా, నువ్వు 4 సంవత్సరాలప్పుడు చెప్పావు కదా ఇంగ్లాండ్ పోయి చదువుకొని నువ్వు మిషనరీ అవ్వాలని అన్నాడమ్మా. అమ్మో యేసయ్య, నేనైతే మర్చిపోయాను, నువ్వు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు యేసయ్య. అలాగా మరి మన పిల్లలు ఒకవేళ లోకంలో ఉన్నాం కాబట్టి చదువుకోవాల్సిందే, సరేనా, చదవాల్సిందే. మనం అనుకుంటాము మనకు స్తోమత ఉంటే కదా, మనం అంతంత చదివిపించలేం కదా మన వైపు చూసుకుంటాం, అవునా? ఆయన చేయాలంటే, ఆయన చిత్తమైతే ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు, ఏమీ లేదు. మరి దావీదుకి అసలు వాళ్ళ తల్లి ఎవరో మనము బైబిల్లో చదవం, కానీ ఒక దగ్గర
1వ కీర్తనలో నేను నీ సేవకురాలి కుమారుడను అంటాడు కదా. ఆమె అసలు రూతు ఆ యొక్క ఎవరు రూతు? ఏ దేశస్తురాలు ఆమె? అమ్మా కదా, మొయాబు దేశస్తురాలు. మొయాబు దేశస్తురాలే అంట దావీదు యొక్క తల్లి కూడా. మరి రూతును బట్టి తర్వాత తెలుసుకొని ఆమె కూడా వచ్చినట్టుంది. అయితే యెషయి ఏం చేశాడంట? యెషయి సన్హరీబు సభలో ఆయన ఒక సభ్యుడంట, పెద్ద. వాళ్ళు ఏం చేశారు? నువ్వు మొయాబు స్త్రీని చేసుకున్నావు, అన్యురాల్ని, నువ్వు సభ్యుడిగా ఉండడానికి లేదు, ఆమెను వదిలే అన్నాడంట. పాపం ఈయనేం చేశాడు? ఆమెను వేరుగా పెట్టాడంట. కాబట్టి దావీదుకు తండ్రి యొక్క ప్రేమ, తన యొక్క అన్నదమ్ముల యొక్క ఇది లేదు. అందుకే అన్నలు కూడా ఏమంటారు? ఆయన ద్వేషిస్తారు కదా. ఇంట్లో లేడు. ఆ తల్లి ఆ బిడ్డే పెరిగారంట. అయితే ఆ తల్లి యొక్క ప్రార్థనలమ్మా దావీదుని ఏం చేశాడు? దేవుడు రాజుగా చేశాడు. అబ్రహాం లింకన్ ఎవరైనా మన ఊర్లో ఏమైనా ఉన్నాడా అతని పేరున్నోళ్ళు? ఆయన అమెరికా అధ్యక్షుడు. ఎంత పేదరికము! అయితే వాళ్ళ తల్లి చేసిందంట ప్రార్థన, నాయనా నువ్వు జనములందరిలో ఒకడు కాదు, నువ్వే టాపర్గా ఉండాలా అనిందంట. అలాంటి దేవుని పిల్లలుగా, తల్లులుగా మన బిడ్డల విషయంలో మనం ఏం చేయాలా? అలా ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? రేయి మొదటి జామున లేచి నదీ ప్రవాహం వలె మన కన్నీరు కార్చాలి. లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళు మరి ఇర్మియా గ్రంథములో హబక్కుక్లో కూడా చూడండి. హబక్కుక్లో సైతాను వలేసి వాళ్ళను గుచ్చి లాగి తన వలలో కూర్చుకుంటాడంట. హబక్కు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం, వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలేనా. చూసారా? 15 13వ వచనం చదువుతారా? వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషించి గంతులు వేయుచున్నాడు. సైతాన్ ఏం చేస్తాడు? మా పిల్లల్ని గాలం వేస్తాడు, సెల్ ఫోన్ గాలం వేస్తాడు, కంప్యూటర్ గాలం వేస్తాడు, ఆటల గాలం వేస్తాడు. సనా ఇట్లాంటివన్నీ వాళ్ళకు ఇంకా అదే అలవాటైపోతుంది. ఇప్పుడైతే పిల్లల్ని ఏం చేస్తున్నారు? వాడు ఏడుస్తున్నాడు, మారం చేస్తున్నాడని వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. వాడు చూసుకుంటా ఏదేదో చూసుకుంటాడు. పిల్లల యొక్క తలంపుల్లో ఊహలంతా కూడా చెడిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలా. మన పిల్లల్ని ఎట్ట భద్రంగా కాపాడుకోవాలా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆ బిడ్డలను అప్పగించాలి. ఆ బిడ్డ చుట్టూ కంచె వేయమని అడగాలి. అన్న ఆ బిడ్డకు ఏటేటా ఒక వస్త్రాన్ని తీసుకెళ్ళి తన యొక్క శరీరాన్ని కప్పేదంట. ఒక నిలువుటంగి తీసుకెళ్ళి తన కుమారునికి ఇచ్చొచ్చేది. అర్థమైందా? కాబట్టి మనము కూడా ఏం చేయాలా? ఆ తల్లి ఆ బిడ్డను ఎంత కన్నీరు, బహు దుఃఖాక్రాంతురాలై కన్నీరు గార్చి మన హృదయంలో మన బిడ్డల విషయం అలా ఒక్కసారైనా కన్నీరు కార్చామా? ఏమా ఒక్కసారైనా? చూడండి 2వ అధ్యాయంలో, 1 సమూయేలు 2వ అధ్యాయము 18వ వచనం, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా
బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా. చూసారా, ఇలాగా మరి దేవుని పిల్లలుగా ఏం చేయాలా? మళ్ళా ఆమె ఆ బిడ్డ పెరిగి పాలు విడిచి తన మ్రొక్కుబడి చొప్పున మళ్ళా తీసుకెళ్ళి కదా ఆ యొక్క ఏలీకి ఆ షీలోహ మందిరంలో అప్పగించే వరకు ఎలా ఉన్నారు వాళ్ళు కదా. ఆ తర్వాతే మళ్ళా ఆమె ప్రార్థన చేసుకున్న తర్వాతే ప్రార్థనా పూర్వకంగా మళ్ళా పిల్లలను ఆమె పొందింది. కాబట్టి మనం తోచినట్టు మనకిష్టం వచ్చినట్టు మనము జీవించకూడదు. కాబట్టి ఆ బిడ్డను ఆ బిడ్డ కొరకు ఏం చేసింది? ప్రార్థన చేస్తాం. దేవా, ఈ బిడ్డ ఎట్లాంటి బిడ్డ అవుతాడో కదా. జబదయి కుమారుల తల్లి ఏమడిగింది? ప్రభా, నీ కుడివైపున ఎడమవైపున ఒక్కొక్కరిని కూర్చోబెట్టుకోవా అనిందమ్మా. చూడు, మన పిల్ల వాడు ఏం చేస్తాడంటే 9వ అధ్యాయం వాడు సాతాను ఏం చేస్తాడంట? 21వ వచనం, వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఎక్కడ ఎక్కుతుందంట మా మరణము? కిటికీలు ఎక్కుతుంది. ఈ వైర్లు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాము? ఇంట్లోపలికి. ఏమా? కేబుల్స్ కదా, వైరింగ్ ఎక్కడి నుండి తీసుకుంటున్నాం? అయ్యా కనెక్షను కిటికీల నుండి. టీవీలు, అందులో మరణము ఎక్కువస్తుంది కిటికీల్లో నుండి. అవి చూస్తూ చూస్తూ ఉంటే పిల్లలు ఏమైపోతుంటారు? వాళ్ళ తలంపులు ఆలోచనలన్నీ పాడైపోతూ ఉంటాయి. ఒకడు తుపాకీ తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న అందరిని కాల్చేశాడంట ఒక సినిమా చూసి. చూసారా, ఇలాగా మరణము కిటికీలు నెక్కుతా ఉంది. కాబట్టి సెల్ ఫోన్లు అటాటివి ఇచ్చేసి వాళ్ళు ఇక ఏడవకుండా ఉంటారులే అని చెప్పి మనము అలాగా పిల్లలను వదిలిపెడితే మరణం వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మరి ఏం చేయాలంటే పిల్లల కొరకు మనము చూడండి 17, రోదనము చేయి స్త్రీలను కనుగొనడి, వారిని పిలవనంపుడి. తెలివి గల స్త్రీలను కనుగొనడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మరి ఇంకా 20, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవికి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి,
ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. మన పిల్లలకి ఏం చేయాలంటమ్మా? చిన్నప్పటి నుంచే మోకరించేది, ప్రార్థన చేయించేది నేర్పిస్తున్నామా? వాళ్ళు నోరు తెరుస్తున్నారా? సరేనా? కాబట్టి అలాగా మనము దేవుని పిల్లలుగా మనము ఎట్టుండాలా? ఆ యొక్క గుణవతి అయిన స్త్రీ ఆమె రాబో కాలం విషయమై ఎట్టుంటది? నీకేం భయం ఉండదు. నా పిల్లలు ఏమవుతుపోతారో, సరేనా, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అనే ఆలోచనలు ఉంటాయా? ఇక భర్తను కూడా ఆమె ఎట్ట తీసుకొచ్చింది? ఆమె గౌనుల యొద్ద, వాళ్ళ భర్త పెద్దవారి దగ్గర కూర్చుంటాడంట, గనుల దగ్గర. ఎందుకు? మరి పెద్ద తరహాగా ఉన్నాడు కదా, భార్యను బట్టే భర్తకు కూడా మంచి పేరు వస్తుంది. ఆమె సరిగా లేదు, సోమరిది, నిద్రపోతుంది, పొద్దున్నే 7 గంటలకో లేయడము, 8 గంటలకో లేవడము, పిల్లలేమో రెడీ వాళ్ళు తిండి లేదు, ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళని సిద్ధపరిచేది లేదు, సరేనా, ఎప్పుడో లేచేది, అప్పటికప్పుడు పోయి ఇడ్లీ తెచ్చుకోపోరా అని చెప్పి బయట తిండికి అలవాటు చేసేసి, ఇంకా వాళ్ళకు తల్లి ప్రేమ లేదు, ఇంట్లో ప్రేమలు లేవు, మెల్లమెల్లగా వాళ్ళు ఏం చేస్తారు? బయట తిండ్లకు అలవాటు పడిపోతారు, బయట వాటికి అలవాటు పడిపోతారు. మరి వాళ్ళు మెచ్చుకుంటారా మనల్ని? అమ్మ నువ్వు బలి వండుతున్నావమ్మా, ఇంత పొద్దున లేచి నా కోసం చేసావమ్మా, నువ్వు ఎంత మంచి తల్లివమ్మా అంటారా? సరేనా? కాబట్టి ప్రేమ ఒకటే నిలబడేది. ఏమి నిలబడాలా? ప్రేమమ్మ. మనిషిని మనిషిగా మనము చూడాలి. వాళ్ళలో ఉన్న బలహీనతలు, వాళ్ళలో ఉన్నటువంటి పొరపాట్లు, వాళ్ళల్లో ఉన్నవి చూడకూడదు. మనం దేవుని ప్రేమను కలిగి మనం ఏం చేయాలా? వాళ్ళలో ఎన్ని బలహీనతలున్నా వాళ్ళను ప్రేమించాలి, అంతే. ఆ ప్రేమను బట్టే మనము వాళ్ళందరినీ కూడా దేవునిలోకి నడిపించగలము. సరే, ఇదంతా కూడా ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప ఇక దేని ద్వారా సాధ్యము కాదు. కాబట్టి ఉపవాసం అనేది మన జీవితాల్లో, మరి వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? వారంలో ఒక్క రోజైనా చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ ఉండాల ఉపవాసము. ప్రతి ఒక్కరూ ఉపవాసముతో మనకున్న సమస్యలైనా, మన ఇంట్లో ఉన్న సమస్యలైనా, ఏదైనా మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. మరి దేవుని కృప వలన, నాకు దేవుని యొక్క వాక్యం చదవడం వలన, నాకు ఇది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. ఆ మాట నాకు భలే ఇష్టం. కాబట్టి అప్పటి నుంచి వాక్యము చదవడము, దేవుని వాక్యము చదవడము, అలా చదువుతుంటే నా కడుపంతా నిండిపోయినట్టు అవుతుంది. ఒక మర్మం చెప్తున్నా చూడండి. అలా వాక్యం చదువుతుంటే నాకు తేంపులు వచ్చేస్తాయి బాగా. అసలు ఎంతో మంచి పదార్థాలు తిన్నట్టుగా నా కడుపు నిండిపోతుంది మా. ఇక నాకు అసలు ఆకలి అవ్వదు. ఇక అలాగే దేవుని సన్నిధిలో దినమంతా అక్కడే కూర్చుంటా. ఇక ఏ విషయాలు అప్పుడు బైబిల్ చదువుతుంటే అమ్మా, ఆ రోజు ఉపవాసంతో మనం చదివే రోజు అవి ఎంత బాగా గుర్తుండిపోతాయో చూసావా? నా బైబిల్ అంతా అండర్లైన్లే ఉంటాయి, ఎక్కడ చూసినా అండర్లైన్లే. అలాగా మనతో దేవుడు అలాగా మాట్లాడతాడు. ఈ యెషయా గ్రంథము 14వ అధ్యాయము ఇప్పుడు తీస్తే, అబ్బో, నాకు ఒక సంవత్సరం రోజులు నా కళ్ళు క్యాటరాక్ట్ని బట్టి, శుక్లాలను బట్టి సరిగా అక్షరాలు కనబడేది కాదు. లేకుంటే ప్రతి బైబిల్ అంతా ఇక్కడ అండర్లైన్ చేసుకోంట. కాబట్టి చాలా మంది నా బైబిల్ అడిగి తీసుకుంటారు. అక్క మీ బైబిల్ అక్క, ఈ సంవత్సరం చదివేసిన బైబిల్ నాకు ఇవ్వక్క అని అడిగి తీసుకుంటారు. ఇలాగా అండర్లైన్ చేసుకొని
అవన్నీ అంత బాగా గుర్తుండిపోతాయి మనకు. బాగా చదువుకోవాలా. వచ్చిన అసలు బైబిల్ చదివే అంత జ్ఞానము ఉంటే చాలు మనకు. ఎంతో డిగ్రీలు చదవని అవసరంలే అమ్మా. అట్ట మన ఉపవాసంతో దేవుని దగ్గర మన వాళ్ళ కోసము, మన గ్రామం కోసము, అందరి కోసము సాధ్యమైతే వాళ్ళ పేర్లన్నీ పెట్టి బాగా ప్రార్థన చేయాల. మేము యూనివర్సిటీలో చదివే రోజుల్లో ఆ కాలేజీలో ఉన్న పిల్లల పేర్లన్నీ రాసుకొని పైకి మిద్ది మీదకి వెళ్ళిపోయి వాళ్ళ కోసం ఎంతో ప్రార్థన చేసేదాన్ని. నిజంగా దేవుడు వాళ్ళందరినీ రక్షించాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాము. మోకరించండి ప్రార్థన. కాబట్టి మనము ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తామో వాళ్ళు తప్పకుండా వస్తారు, దేవుని ఇంటికి వస్తారు. అలాగ మనం దేవునికి దగ్గరికి ఆత్మలను సంపాదించుకోవాలా. ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యం. మన మందిరాలు నింపబడాలా. ఇంకా విశాలమైనటువంటి కుడికి ఎడమకు వ్యాపించాల మనం. కాబట్టి ఇలాగా అంటే ఏదో మనం ఒక్కరం రక్షింపడ్డాము, వచ్చాం, పోయామన్నట్టుగా ఉండకూడదు. తీర్మానం చేసుకుందాం. ప్రభా, నన్ను కూడా మరి ఫలించే చెట్టుగా చేయి ప్రభా. విస్తారమైన ఫలాలు ఫలించేటట్టు చేయి ప్రభా. ఇక మీదట జీవించేది నేను కాదయ్యా, నువ్వే నాలో జీవించు ప్రభా. ఇక నేను జీవించేది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అయ్యా. దేవా, గత సంవత్సరాల్లో నేను ఎక్కడెక్కడ తప్పిపోయానో, నాకు ఇష్టం వచ్చినట్టు జీవించానో క్షమించు ప్రభా. నన్ను నీ ఆత్మతో నింపయ్యా, నూతన పరిచయ్యా, నూతన వ్యక్తిగా చేయనాయన అని ప్రభుకు మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడగు దేవా, ఈరోజు మా గమనంలోని తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు దేవా. ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి క్రీస్తు ఎదుట నిలబెట్టవాలని పౌలు భక్తుడు ప్రార్థించేవాడంట నాయన. అటువంటి జీవితం నాకు మాకు దయచేదేవా. మీ రూపంలోనికి, నీ స్వారూప్యంలోనికి మేము మా కుటుంబాలు దేవా, సంఘాలు కట్టబడినట్లుగా సహాయం చేయము. ఈ బిడ్డలందరినీ దీవించమయ్యా. ఈ యొక్క బేతనియా ఈ యొక్క మా సంఘాన్ని, అబ్రామ్ బ్రదరు, శాంతకుమారి సిస్టరు దేవా, వారి బిడ్డలు, ప్రేమించిన బిడ్డలు, సంఘాన్ని, సంఘస్థులను, మరి చుట్టుపక్కల నుండి వచ్చిన బిడ్డలను అందరినీ దీవించయ్యా. ఈ ప్రాంతంలో నీ యొక్క ఆత్మను కుమ్మరించి గొప్ప ఉజ్జీవం తీసుకురా యేసయ్యా. దళ తండ్రి, మరి గ్రామాలు కదిలించబడినట్లుగా దేవా, అనేకులను నీ ఇంటికి ఆకర్షించుకోవాల్సిందిగా నీ పాదాలు పట్టుకొని బతిమాలుకుంటూ వస్తున్నాం తండ్రి. దీవించుము, ఆశీర్వదించి పంపుము. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డమ్మా. మా కోసం కూడా ప్రార్థన చేయండి. ముగ్గురు పిల్లలు, వాళ్ళు ముగ్గురు మిషనరీలుగా దేవుని కొరకు జీవించాలని మా ఆశ. జోసఫ్, పాప పేరు ఎడిత్, బాబు, చిన్న బాబు మోజస్. మా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. మీ అందరి ప్రేమ, పరిచర్య అన్నిటికీ వందనాలు. 13, 14, 15న పూనా యూత్ క్యాంప్కి వెళ్ళాలి బ్రదరు, నేను. మా కొరకు ప్రార్థనలో గుర్తు చేసుకోండి, మా పరిచర్య కోసం.